The Tale of Custard the Dragon. It's a ballad. Ballad is nothing but a story in the form of a poem. పద్య రూపంలో అంటే ఒక స్టోరీ అన్నమాట. ఇది ఒక వరవడి అన్నమాట. యాక్చువల్లీ ఈ పోయంలో చాలా మాకరీ ఉంటుంది. అలాగే ఇది ఒక ప్యారడీ పోయం. చూడండి, ఇందులో ఈ స్టేజ్ లో చూసినట్టయితే Belinda lived in a little white house with a little black kitten and little grey mouse and little yellow dog and little red dragon and really truly a little pet dragon. ఇందులో చూసినట్టయితే ఫస్ట్ వర్డ్ ఏంటి? రైమింగ్ వర్డ్ హౌస్. దీని ఏ అన్నాం, మౌస్. ఇది సిమిలర్ గా ఉంది కదా, ఇది ఏ. ఇది చూడండి, దీనికి ఇది సిమిలర్ లేదు కాబట్టి ఇది బి అన్నాం. మళ్ళీ దీనికి ఇది బి. ఏ ఏ బి బి అనే రైమ్ స్కీమ్ లో ఉంది. సరే, ఈ బెలిండా అనే అమ్మాయి ఒక వైట్ హౌస్ లో ఉంటుంది. అది లిటిల్ హౌస్. అది ఎలా ఉంది? వైట్ కలర్ లో ఉంది. చూడండి డిస్టింగ్విషన్. అలాగే లిటిల్ బ్లాక్ కిచెన్, పిల్లి ఉంది దానికి. అదే కలర్ లో ఉంది, బ్లాక్ కలర్ లో ఉంది. అలాగే లిటిల్ గ్రే మౌస్, ఈ మౌస్ కూడా ఉంది దాని అదే కలర్ లో ఉంది, గ్రే కలర్ లో ఉంది. అలాగే డాగ్ చూడండి అదే కలర్ లో ఉంది, ఎల్లో కలర్ లో ఉంది. అండ్ లిటిల్ రెడ్ వ్యాగన్, దానికి వ్యాగన్, ఈ మూడు వెళ్ళడానికి ఒక వ్యాగన్ ఉంది. ఆ వ్యాగన్ ఏ కలర్ లో ఉంది? రెడ్ కలర్ లో ఉంది. అండ్ రియల్లీ ట్రూలీ ఎ లిటిల్ పెట్ డ్రాగన్. డ్రాగన్ అనేటువంటిది వెరీ ఫ్యూరియస్ యానిమల్. అయినా అది కూడా ఒక పెట్ యానిమల్ లాగా దానికి ఉంది బెలిండాకి. చూడండి, ఇవన్నీ కూడా పారాడాక్సికల్, అన్ని కూడా ఒకదానికి పరస్పరమైన వైరుధ్యం. పిల్లికి ఎలక్కి పడుతుందా? కానీ పిల్లి ఎలక దానికి పెంపుడు జంతువులు. అలాగే పిల్లికి కుక్కకి పడుతుందా? కుక్కకి పిల్లికి పడదు. కుక్క కూడా దాంతో పెంపుడు జంతువులా ఉంది. ఎలుక, పిల్లి, కుక్క, వీటితో పాటు డ్రాగన్. సో ఇవన్నీ పెట్ యానిమల్స్ అన్నమాట. చూడండి, నౌ ద నేమ్ ఆఫ్ ద లిటిల్ బ్లాక్ కిచెన్ వాస్ ఇన్ అండ్ ద లిటిల్ గ్రే మౌస్ she called him Blank, and the little yellow dog was sharp as mustard, but the dragon was cold and she called him Custard. అబ్బో, చూడండి, ఈ లిటిల్ బ్లాక్ కిచెన్ పేరేంట? ఇంక. అలాగే మౌస్ పేరేంట? బ్లింక్. అండ్ ఎల్లో డాగ్ వాజ్ షార్ప్ యాజ్ మస్టర్డ్. మస్టర్డ్ అంటే చాలా ఇంట్రెపిడ్, ధైర్యం ఉంటుంది అన్నమాట. దాని పేరు కుక్క పేరేంట? మస్టర్డ్. పాపం డ్రాగన్ ఉందా, మనం చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ అది కవర్డ్. బట్ ద డ్రాగన్ వాజ్ కవర్డ్. కవర్డ్ అంటే చాలా పిరికి, సో పిరికివాడు. అండ్ షీ కాల్డ్ హిమ్ కస్టర్డ్. ఈ డ్రాగన్ ఏం పేరు పెట్టింది? చాలా సింపుల్ గా బిలిటిలింగ్ ద డ్రాగన్. మూడు కూడా పనిమాలిన పిరికి జంతువులు. ఇవేమో ధైర్యంగా ఉన్నాయి, వాటికేమో మంచి మంచి పేరు పెట్టింది. దీనికేమో డ్రాగన్ కి కస్టర్డ్ అని పేరు పెట్టింది. See next. The custard, the dragon had big sharp teeth and spikes on top of his scales underneath, mouth like a fireplace, chimney for a nose, and really truly a dragon on the toes. Custard around the desert. Dragon, the name of the dragon is Custard. The custard around the big sharp, the pallu chala sharp ga untayi. Spikes on the top of him and scales underneath. Daniki akkada padthe pedda spikes unnayi, ములుల్లా ఉంటాయి. చూడడానికి చూడ డ్రాగన్ చాలా భయంకరంగా ఉంటుంది కదా. మౌత్ లైక్ ఏ ఫైర్ ప్లేస్, దాని మౌత్ ఉంది కదా, అని అగ్గి జ్వాలలు వస్తుంటాయి. అలాగే దాని నెత్తి మీద చిమ్నీ ఉన్నట్టు, అగ్గి మంట మండుతుంటే పక్కన కవలాలి కదా, ఆ చిమ్నీగా ఉంటుంది పైన. నోస్లోంచి పొగలు వస్తుంటాయట, నోట్లోంచి మంటలు వస్తుంటాయి. అంత భయంకరంగా ఉంటుంది. అండ్ రియల్లీ ట్రూలీ డ్రాగన్ ఆన్ హిస్ టోస్. అది దాని ఎప్పుడు కూడా హడావుడిగా ఉంటుంది. ఏది? డ్రాగన్. So next, Belinda was brave as bear for wheels, and ink and dink his lines down the stairs. Above, Mustard was as brave as tiger in the race, but Custard tried for a myself case. So Belinda చాలా తెలివైంది, చాలా ధైర్యవంతురాలు. బ్యాగ్ ఫుల్ ఆఫ్ వ్యూస్, దానికిగా 100 ఎలుగుబంట్లు బలం ఉందిట. నాకు అంత బలవంతురాలు బెలిండా. నిజానికి బలం లేదు, ఉన్నట్టే ఫీల్ అవుతుంది అంతే. Ink and dink his lines on the stage. ఇంక్ చూసావా, మౌసును క్యాట్, ఈవెన్ పులులను కూడా వేటాడేస్తాయి. పులులు కూడా పరిగెత్తించే ధైర్యం ఉంటుంది. ఏది? మౌసు, క్యాట్ అలా ఫీల్ అవుతుంటాయి. నెక్స్ట్, మస్టర్డ్ వాజ్ బ్రేవ్ యాజ్ టైగర్ యాజ్ రేస్. మస్టర్డ్ అంటే ఎవరు? కుక్క. నేను అంత బలవంతం చేసినా పులి కూడా నా దగ్గర పనిచేయదు, అంత పటాటోపం చూపిస్తుంటుంది. బట్ కస్టర్డ్ ఎవరు? డ్రాగన్. ఈ డ్రాగన్ చూస్తే మనకి అందరికి చెమటలు పడేస్తాయి,
కానీ కస్టర్డ్ మాత్రం నైస్ సేఫ్ కేస్, నాకు భయంగా ఉంది, నాకు కేస్ కావాలి, నాకు పంజరం కావాలి అంటూ పాపం అమాయకంగా ఉంటుంది కదా. ఎవరు? కస్టర్డ్. ఎవరు? డ్రాగన్. భయపడవలసింది భయపెట్టాల్సింది భయపడుతుంది, భయపడవలసినవన్నీ కూడా భయపడుతున్నాయి. చూడండి, Belinda tickled him, she tickled him under unmerciful. Ink bling mustard, the rudely crouching perceiver. They all sat laughing in little red dragon, and really truly a cowardly dragon. చూడండి, అది బెలిండా ఏం చేస్తుంది, డ్రాగన్ కి చాలా జనరల్ గా కుక్కల గట్ట అర్థం కదా, అలాగే దాన్ని ఇలా ఏ ఏ ఏ ఏ అని అల్లరి చేస్తుంది డ్రాగన్ కి, దానికి భయపడుతుంది అన్నమాట. తిక్కులు పెడుతూ అది ఇంక్ బ్లింక్ మస్టర్డ్ ఉన్నాయి కదా, ఈ ఎలుక, పిల్లి, కుక్క, ద గూడ్ హే వేలకాలం వాడుతున్నాయి డ్రాగన్ ని, హే తిరిగిదానా అని. ఇవి నిజానికి చిన్న జంతువులు, ఇవి వీటికే భయపడాలి, ఇవే భయపడాలి, కానీ వాటికి భయపడుతుంది. They all sat laughing in the little red dragon. అన్ని కూడా నవ్వుకుంటూ కేరంతలు కొట్టుకుంటూ ఆ డ్రాగన్ మీద కూర్చుంటున్నాయి. అండ్ రియల్లీ ట్రూలీ పవర్లీ డ్రాగన్. ఈ డ్రాగన్ మాత్రం ఎంత బలమైనటువంటి డ్రాగన్ మాత్రం పిరిగిదానిలాగా సరేనమ్మా సరేనమ్మా అని వెళ్తాను. Belinda giggled, she shook house and blinked sad with giggling for a mouse. Ink and mustard rudely asked his when custard cried for a nice self case. ఇక్కడ కూడా ఏఏ బీబీఏ ఉంది. చూడండి, Belinda giggled, she shook the house and blinked at which is giggling for a mouse. Ink and mustard rudely asked his when custard cried for a nice self case. అవి అటకారం ఆడుతున్నాయి, ఇంక్ బ్లింక్ మస్టర్డ్ దీంతో మెలకాలం వాడుతుంది. ఏ సంగతి ఏమి సంగతి అని చూడండి. Suddenly they heard a nasty sound, and mustard growled, and they all looked around. Meow! cried the ink. Oh! cried the Belinda, for there was pirate climbing in the window. ఒక్కసారి నడుచుకుంటూ వెళ్తుంటే సడన్లీ అకస్మాత్తుగా నాస్టీ సౌండ్, చాలా భయంకరమైన సౌండ్ వినిపించింది. And mustard growled, కుక్కేం చేసింది, పారిపోయింది. And they all looked around. ఇదే పైరేట్ వచ్చాడు హైడింగ్. అండ్ హూ క్రైడ్ బెలిండా. ఈ ముగ్గురు బెలిండా అందరూ కలిపి అరవడం మొదలెట్టారు. For there was a pirate climbing in the window. ఒక పైరేట్ అని తెలుసు కదా, దొంగ వచ్చేసరికల్లాను సడన్ గా వచ్చేసరికల్లా ఏం చేయాలి తెలియక చల్లా చెదురుగా పారిపోయి ముగ్గురు జంతువులు, అలాగే బెలిండా కూడా ఎక్కడ కూడా పారిపోయింది. Pistol in his left hand, pistol in the right, and he held in his teeth as cutlass bright. The bill was black, on leg was wood. It was clear that big pirate meant no good. A pirate ఎలా వర్ణించి చూడండి. Pistol in his left hand, pistol in his right. రెండు తుపాకులు పెట్టుకున్నాడు, అవి చాలా అన్నట్టు నోట్లో పెద్ద చాకు పెట్టుకున్నాడు, ఇంత గడ్డం ఉంది, మళ్ళీ కాడేమో వుడెన్ లెగ్ ఉంది. ఇంత అలా ఉన్నాడు అన్నమాట వాడు, అంత భయంకరంగా ఉన్నాడు అన్నమాట వాడు. Say, Belinda paled, she cried help, help, but mustard flagged with terrified help. Oh, Ink fell down to the bottom of the household, and little mouse blinked, strategically was hurled. అయిపోయి ఈ బెలిండా మొహం పేరు అంటే ఏంటి, నీరు గారిపోయింది, జాబ్ అయిపోయింది. She cried help, help, help అని అరుస్తుంది బెలిండా. మస్టర్డ్ ఫ్లాగ్, మస్టర్డ్ ఉంది కదా, నేను పులి కంటే గొప్పదాన్ని అని అరిసింది కదా, అది కుక్క, అది ఆత్మ పారైపోయింది. అలాగే పిల్లేమో పిల్లితో చూసుకుంది, వెనకేమో ఎక్కడ కన్నం ఉంటే కన్నంలో పారిపోయింది పైరేట్ చూసి. But up jumped Custard, snorting like an engine, clashing his tail like irons in the dungeon. With a clatter and clank and jagging scream, he went at the pirate like a roaring exorm. అప్పుడు పైరేట్ ఇంతసేపు భయం అమ్మో నాకు భయం, నేను పిరిగివాడిని అంటుంది కదా ఎవరు, కస్టర్డ్. ధైర్యవంతులని నేనేరు పారిపోయారు, నేను పులి కంటే బలవంతురాలని అని పటాటాపై చూడాలందరూ కూడా దే ఫ్లడ్. కానీ ఈ డ్రాగన్ నించుంది, అలాగా ఎలా నించుంది, హాలీవుడ్ హీరో రాబిన్ హుడ్ లాగా నించుంది. అది ఎదురుకుండా The pirate gave
The pirate gave that Beringhar's dragon and gulped some grog from his pocket flagon. He fired 2 bullets, but they didn't hit, and Custard gobbled him heavily bit. వాడు పిస్టల్ తీసి పడక్ పేల్చాడు. కానీ డ్రాగన్ కి నథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు ద డ్రాగన్. దట్ జస్ట్ a bullet just బటన్ ఇలాగా మింగేసింది. సో Berengar embraced him. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైంది? No, and Custard gobbled him every bit. వాడిని చితి చేసేసింది. The pirate gave that Berengar's dragon and gulped some grog from his pocket flagon. He fired 2 bullets, but they didn't hit, and Custard gobbled him every bit. అది సరిగ్గా ఎవరు కాపాడారు? ఎవరి వల్ల రక్షణ పడింది? డ్రాగన్ వల్ల రక్షణ పడింది. Berengar embraced him. అమ్మయ్యా, ఎంత మంచి పని చేశారని Berengar embraced, కౌలించుకుంది. Berengar embraced him, mercifully licked him. No one mournful pirate with him. Ink and blink in glee and guided, and round the dragon that ate the pirate. Pirate పడిపోయాడు కదా, పోయాడు కదా. అప్పుడు అన్నమాట Berengar వల్ల హత్తుకుంది ఎవరిని? డ్రాగన్ ని. ఇంక్ బ్లింక్ కూడా మంచి పని అని గెంతే. కానీ ఎవరు థ్యాంక్స్ చెప్పడం లేదు డ్రాగన్ కి. వాళ్ళందరూ కూడా మేము మంచి పని అయింది అని గెలుపుతున్నారు. But pleasantly up spoke little dragon, Master, I would have been twice as brave if I hadn't been flustered. And up spoke ink and up spoke blink, we would have been 3 times as brave we think. We have been 3 times as brave thing. And Custard said, I quite agree. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఫ్లస్టర్డ్ అయిపోయాను. నేను ఫ్లస్టర్డ్ అయిపోకుండా ఉంటే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే వాడిని చిత్తి చేసేవాడిని అని ఇంకు బ్లింకు ఎవరిది మస్టర్డ్ కుక్క ఇవన్నీ కూడా నేను టైము అలా సడన్ గా వచ్చేసాడు కాబట్టి నేను పారిపోయాను కాబట్టి నేను లేకపోతే వాడిని చిత్తి చేసేవాడిని. తెలుసా, మేము ఎంతో ధైర్యవంతులు, ఇప్పటికీ ధైర్యవంతులు ఉంటున్నాయి ఈ 3 కూడా. అంటే కస్టర్డ్ ఏమంటుంది? అవునమ్మా, క్వైట్ చెప్పి నేను ఒప్పుకుంటానమ్మా, మీరందరూ ధైర్యవంతులేనమ్మా, నేనే తిరిగిదాన్ని అని డ్రాగన్ అంటుంది. See, Belinda still lives in her little white house with her little black kitten and her little grey mouse and her little yellow dog and little red dragon and her really a truly a little pet dragon. Belinda is as big as barrel full of wheels and ink and blink chase lines down the skies. Mustard is as brave as tiger in the race, but Custard keeps trying for nice safe case. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ధైర్యవంతులు బలం ఉన్నవాడేమో బలహీనుడి దగ్గర చేతులు పట్టుకుని ఉంటున్నాడు. బాగా చూడండి, రాజు ఉంటాడు. రాజులు ఏమిటి? సైనికులు ముందు ఉంటారు. సైనికులు చేస్తే సైనికులు ఉండబట్టే కదా రాజు బలంగా ఉంటాడు. కానీ సైనికుడు ఏమనుకుంటాడు? నేను రాజు కంటే చాలా చిన్నవాడిని, రాజు కంటే చాలా బలహీనుడిని, వాడి కంటే నేను బలహీనుడిని అనుకుంటాడు కదా. అలాగే ఇక్కడ నిజంగా బలం ఉన్నటువంటి డ్రాగన్ ఏమో నేను పిరికివాడిని అంటుంది. ఇక్కడ బలం లేనటువంటి ఈ పనికిమాలిన జంతువులన్నీ కూడా మేము గొప్పవాళ్ళం ఇప్పటికీ కూడా ఎవరి వల్ల కాపాడబడ్డారు? డ్రాగన్ వల్ల కాపాడబడ్డారు. అయినా సరే డ్రాగన్ కంటే మేమే బలమైన వాళ్ళమైనటువంటి ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి తీరుని ఒక వెటకారంగా ఎవరి దగ్గర అయితే బలం ఉందో వాళ్ళేమో బలహీనుల దగ్గర, అంటే ఏంటి, డబ్బుండి పటాటాపును చూపించిన వాళ్ళ దగ్గర బలవంతులేమో చేతులు పట్టు కూర్చుంటున్నారు అనేటువంటి విషయాన్ని, లోకంలో జరుగుతున్న విషయాన్ని పోయిన ధర ఈ చక్కగా వివరించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.